ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరాచుక్క చూద్దాం. కుల అహంకారం మీద ఈరోజు సిరాచుక్క వచ్చింది. చూడు చూడు కుల అహంకారపు గోడ, శ్రీ గర్భమున జన్మించావో విద్వేషపు మేడ, అయినా ఇది లౌకిక రాజ్యమే కదా, కానీ ఇక్కడ గుడి తలుపు గూడు తలుపు ఒక్కటి కాదు. వేలకు వేల ఏళ్లుగా నడుస్తున్న వసుదైన దాస్తికము. అందుకే దళితులారా దండోరా వేయండి, దండిగా రమ్మని దండుకు హిందుత్వ మనునది తెలుపుటకు. హిందువులంటే సమానత్వమని, హిందువులంటే విశ్వాసమని, హిందువులంటే మానవత్వం అని మరిచిన ఈ సమాజానికి గుర్తు చేద్దాం. హిందుత్వం అంటే ప్రేమ కాదా, కులం మతమేనా? వేదాలు రాసింది ద్వేషాన్ని పంచమనా? జాలి దయ కరుణ సమానత్వం కాదా? గీత బోధించేది సర్వే జన సుఖినో భవంతు కాదా? కులము మతమును విద్వేషాల పరమావధ, రామరాజ్యం అనగా ప్రజల సుభిక్షమన్నారే కదా. కుల ఘర్షణలోని పొర వెలివేతలోని తీర, అందరూ జన్మించేది తల్లి గర్భంలోనే కదా. ఒకడు కుక్కకి ఇంకొకడు నక్కకి ఏమి పుట్టుట లేదు కదా. వారు బ్రహ్మ కడుపులోనే పుట్టవచ్చునేమో కానీ మేము మాత్రం మా తల్లి కడుపులోనే పుట్టాము అంటూ రాగిపాణి బ్రహ్మచారి నల్లగొండ నుంచి అద్భుతంగా రాసింది. ఎందుకు రాసిందంటే ఈ మధ్యలో ఒక జిల్లాలో ఒకటి టులెట్ బోర్డు పెట్టుకున్నాడు, ఓన్లీ ఫర్ హిందూస్ నాట్ ఎస్సీ ఎస్టీ. మరి ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదా? ఒక బ్రాహ్మణ బిడ్డ ఆ విధంగా పెట్టుకుంటే ఇక మొత్తం హిందూ వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి దుర్మార్గుల ఆలోచనలు ఏముంటాయి? వాడికి కోసే గదే రక్తం వస్తే, నీకు కోసే గదే రక్తం వస్తే, ఈ కులాలు పెట్టుకొని కులాలలో దళితులను పక్కన పెట్టి, బీసీలను పక్కన పెట్టి, వీళ్ళను పక్కన పెట్టి అన్టచబుల్గా చేస్తే హిందుత్వం ఏడా ఉంది? ఇప్పుడు చాలా మంది మతాలు మారుతున్నారు అంటే ఎందుకు మారారు? ఇటువంటి వివక్షలు ఎక్కడైతే ఎదురైతారో వాళ్ళ ఆలోచించాలి. బ్యాకెండ్లో ఏం జరుగుతుందో కూడా ఆలోచించాలి. దళితులను చిన్న చూపు ఇప్పటికీ చూస్తున్నారు, ఎందుకు చూడాలి? అందుగురించే హిందుత్వం అనేది అందరికీ ఎజెండా కాదా, అందరికీ ఒకటి కాదా? ఒక కులంకి ఒక హిందుత్వం, ఇంకో కులంకి ఇంకో హిందుత్వం ఏంది అని అడుగుతున్నాడు రాగిపాణి బ్రహ్మచారి. చెప్పండి మీరు, భారతీయ జనతా పార్టీ సోదరులారా, సైనికులారా, మీరు చెప్పండి.